Hello, everyone, and welcome. I'm wishing you all a wonderful day. నమస్కారం. చరిత్రను, సంస్కృతిని అత్యంత లోతుగా ప్రభావితం చేసిన ఒక వ్యక్తి గురించి, అవును, యేసుక్రీస్తు గురించి ఈ ప్రాచీన గ్రంథాలు ఖచ్చితంగా ఏం చెబుతున్నాయో ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన వివరణలో చూడబోతున్నాం. ఇక్కడ మన లక్ష్యం ఏ మతపరమైన పక్షం వహించడం అస్సలు కాదు, కేవలం చారిత్రక గ్రంథాలలో దాగియున్న కొన్ని ఆశ్చర్యకరమైన, అత్యంత నిర్దిష్టమైన వివరాలను నిష్పాక్షికంగా విశ్లేషించడమే. పదండి, మొదలు పెడదాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 4 దశలను దాటబోతున్నాం. మొదటిది కుటుంబం మరియు బాల్యం, రెండవది పరిచర్య మరియు అద్భుతాలు, మూడవది సిలువ వేయడం మరియు సమాధి, ఇక చివరిగా ప్రవచనాలు మరియు పునరుత్థానం. సరే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధ్యాయం 1 కుటుంబం మరియు బాల్యంలోకి అడుగుపెడదాం. యేసు జన్మస్థలం బెత్లెహేం అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి కదా, కాని ఇక్కడ భాషాపరంగా ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. హీబ్రూ భాషలో బెత్ అంటే ఇల్లు అని, లెహెం అంటే రొట్టె అని అర్థం. అంటే బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఇది ఎందుకు అంత ఆసక్తికరమంటారా? ఎందుకంటే ఆ తర్వాత కాలంలో యేసు తనను తాను జీవాహారమైన రొట్టెను అని చెప్పుకోవడం ఈ జన్మస్థలం పేరుతో ఎంత అద్భుతంగా సరిపోలుతుందో కదా. ఇక క్రిస్మస్ నాటకాల్లో, కథల్లో 3 జ్ఞానులు వచ్చారని మనం వింటూనే ఉంటాం. వాళ్లు తెచ్చిన బహుమతులు బంగారం, సాంబ్రాణి, బోళం. బహుమతులు 3 కాబట్టి వచ్చినవారు కూడా 3 అని ఒక పాపులర్ అపోహ స్థిరపడిపోయింది. కాని వాస్తవానికి ఆ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా కూడా ఆ జ్ఞానులు ఎంతమంది వచ్చారు అనే ఖచ్చితమైన సంఖ్య అస్సలు ప్రస్తావించబడలేదు. ఇది నిజంగా ఆశ్చర్యమే కదూ. మత్తయి ఈ సువార్తను నిశితంగా గమనిస్తే దైవికమైన అంశాలతో పాటు ఒక సాధారణ మానవ కుటుంబ వృక్షం మనకు కనిపిస్తుంది. యాకోబు, యోసేపు, సీమోను, యూదా లాంటి సహోదరులు ఆయనకున్నారని స్పష్టంగా డాక్యుమెంట్ చేయబడింది. అంతేకాదు, ఆయన అనుచరులైన 12 మందిలో యోహాన్ వంటివారు ఆయనకు స్వయాన దగ్గరి బంధువులే. అంటే ఆయన చుట్టూ ఒక బలమైన సాధారణ మానవ కుటుంబ నెట్వర్క్ ఏర్పడిందన్నమాట. ఇప్పుడు అధ్యాయం 2కు వెళ్దాం. అదే పరిచర్య మరియు అద్భుతాలు. ఇక్కడ మరింత ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. లూకా సువార్త ప్రకారం యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు వయస్సు సరిగ్గా 30 సంవత్సరాలు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు సుమా. పాత నిబంధనలోని సంఖ్యాకాండ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి యాజకత్వంలోకి ప్రవేశించడానికి ఖచ్చితంగా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ పాత నిబంధన నియమానికి ఈ వయస్సు ఎంత పక్కాగా సరిపోతుందో గమనించారా? ఈ టైంలైన్ను బట్టి చూస్తే చరిత్రకారులు, పండితులు అంచనా వేసినట్లుగా ఈ మొత్తం బహిరంగ పరిచర్య సాగింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. అవును, ప్రపంచ చరిత్ర గతిని ఇంతగా మార్చేయడానికి పట్టింది కేవలం 3.5 ఏళ్లు మాత్రమే. మరి ఈ 3.5 ఏళ్ల తక్కువ కాలాన్నే పండితులెలా నిర్ధారించారు? యోహాను సువార్త దీనికి స్పష్టమైన ఆధారాన్ని ఇస్తుంది. అందులో యేసు హాజరైన 3 వేర్వేరు పస్కా లేదా పాసోవర్ పండుగల ప్రస్తావన ఉంది. వాటి ఆధారంగానే ఈ సమయాన్ని లెక్కకట్టారు. మొదటి శతాబ్దపు పాలస్తీనా వాతావరణం చూస్తే యేసు బహుశా బహుభాషా కోవిదుడుగా ఉండొచ్చని ఆధారాలు చెబుతున్నాయి. అప్పట్లో సాధారణంగా మాట్లాడే అరమెక్ ఆయన ప్రాథమిక భాష కాగా, పవిత్ర గ్రంథాలను చదవడానికి హీబ్రూ వాడేవారు. ఇక రోమన్ అధికారులతో, పిలాతులాంటి వారితో మాట్లాడటానికి ఖచ్చితంగా గ్రీకు భాష కూడా తెలిసి ఉండొచ్చని పండితుల విశ్లేషణ. మనం ఊహించే ఒక రకమైన రాజరికపు రూపానికి పూర్తి భిన్నమైన నిజమొకటుంది. యెషయా ప్రవచనాలు మరియు కొత్త నిబంధన ఆయనను చాలా సామాన్యమైన వ్యక్తిగా వర్ణించాయి. ఆకర్షణీయమైన రూపం లేనివాడిగా, జనసమూహంలో ఎవరూ గుర్తుపట్టలేనంత సులభంగా కలిసిపోయేవాడిగా డాక్యుమెంట్ చేశారు. అందుకేనేమో యూదా ఆయనను పట్టుకోవడానికి ముద్దు పెట్టుకుని మరీ సైనికులకు గుర్తుపట్టాల్సొచ్చింది. సువార్తలన్నింటిలో కలిపి చూసుకుంటే యేసు చనిపోయిన వారిని తిరిగి బతికించినట్లుగా నమోదైన సంఘటనలు ఖచ్చితంగా 3 నయీను విధవరాలి కుమారుడు, జాయీరు కుమార్తె మరియు లాజరు. ఈ 3 కూడా ఆ గ్రంథాలలో అత్యంత శక్తివంతమైన అద్భుతాలుగా వర్ణించబడ్డాయి.
ఎడారిలో 40 రోజుల ఉపవాసమున్న సమయంలో యేసు శోధించబడిన ప్రతిసారీ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సమాధానం నేరుగా పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండం నుండి ఉద్ధరించిందే కావడం ఇక్కడ మరో విశేషం. మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు అనే ఆ ప్రసిద్ధ వాక్యం కూడా అక్కడిదే. ఇక చివరి రోజులకు చేరుకుందాం. అధ్యాయం 3 శిలువ మరియు సమాధి. లూకాసువార్త 22వ అధ్యాయంలో మాత్రమే కనిపించే ఒక విచిత్రమైన వైద్యపరమైన వివరమిది. అదే హెమటిడ్రోసిస్. అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల రక్తనాళాలు పగిలి చెమటతో పాటు రక్తం బయటికి రావడం. వృత్తిరీత్యా వైద్యుడైన లూకా మాత్రమే ఈ అత్యంత నిర్దిష్టమైన క్లినికల్ కండిషన్ను తన రాతల్లో చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేయడం మనం గమనించవచ్చు. యోహాను సువార్త ప్రకారం యేసును సిలువ వేసినప్పుడు రోమన్ అధికారి పిలాతు ఒక బోర్డును రాయించాడు. అందులో నజరేయుడైన యేసు యూదుల రాజు అని అరమిక్, లాటిన్ మరియు గ్రీకు భాషల్లో రాశారు. మనం తరచుగా కళాఖండాలలో చూసే ఐఎన్ఆర్ఐ అనే పదం ఈ లాటిన్ వాక్యంలోని మొదటి అక్షరాల నుండే పుట్టిందన్నమాట. ఇక్కడొక కీలకమైన పాయింట్ చూడాలి. ఆయన శరీరాన్ని ఎవరూ దొంగిలించకుండా రోమన్లు వేసిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాలిది. మొదటిది సమాధికి అడ్డుగా ఒక భారీ బండరాయి, రెండవది బయట ఆయుధాలతో కాపలా ఉన్న సైనికులు, ఇక మూడవది ఆ రాయికి వేసిన రోమన్ సీల్. ఆ రోజుల్లో దీన్ని దాటడం దాదాపు అసాధ్యం. చివరి ఘట్టానికొచ్చేశాం. అధ్యాయం 4 ప్రవచనాలు మరియు పునరుత్థానం. ఈ ప్రాచీన గ్రంథాలలో ఒక అంకె పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. అదే నంబర్ 40. ఎడారిలో 40 రోజుల ఉపవాసం దగ్గర్నుండి పునరుత్థానం తర్వాత ఆరోహణానికి ముందు ఆయన తన శిష్యులతో గడిపిన కాలం కూడా సరిగ్గా 40 రోజులే అని ఈ టెక్స్టులు డాక్యుమెంట్ చేస్తున్నాయి. ఇదొక ఆసక్తికరమైన ప్యాట్రన్ కదూ. కొత్త నిబంధన డాక్యుమెంట్ల ప్రకారం యేసు పునరుద్ధానం తరువాత మొత్తం 12 వేర్వేరు సందర్భాల్లో కనిపించాడట. మేరీ మ్యాగ్డలీన్కు, శిష్యులకు, దారిలో వెళుతున్న ప్రయాణికులకు, చివరకు ఒకేసారి ఏకంగా 500 మంది సమూహాని కూడా ఆయన కనిపించాడని ఈ గ్రంథాలు చాలా స్పష్టంగా నివేదిస్తున్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్యంగా నొక్కి చెప్పబడిన విషయమొకటుంది. ఈ పునరుత్థానం కేవలం ఆత్మరూపంలో కాదు, భౌతికంగా జరిగిందని. లూకాసు వార్తలో నా చేతులను, నా పాదాలను చూడండి, నన్ను తాకి చూడండి అని చెప్పడం, అలాగే తన భౌతిక రూపాన్ని నిరూపించడానికి శిష్యుల ముందు కాల్చిన చేపముక్కను తినడం వంటివి ఇందులో స్పష్టంగా రికార్డ్ చేయబడ్డాయి. ఇవన్నీ చూసిన తర్వాత మన మదిలో ఒక బలమైన ప్రశ్న ఉదయించక మానదు. కేవలం 3.5 సంవత్సరాల పాటు సాగిన ఒక చిన్న పరిచర్య ప్రపంచ చరిత్రలో, సాహిత్యంలో, సంస్కృతిలో మునుపెన్నడూ లేని విధంగా ఇంతకి సువిశాలమైన, లోతైన ప్రభావాన్ని ఎలా చూపగలిగింది? ఈ అద్భుతమైన గ్రంథాలలోని ఈ చిన్న చిన్న నిర్దిష్ట వివరాలు చరిత్రను మనం చూసే కోణాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. ఈ వివరణ మీకందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.